వెనుకంచ వేయనటువంటి ఒక మౌనముని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన నీతిమంతుడయ్యాడు. ఈ రోజున భర్తల పరిస్థితి చూడండి. భార్య ఏ తప్పు చేయకపోయినా, ఎటువంటి ద్రోహము చేయకపోయినా, ఎటువంటి నేరము చేయకపోయినా, ఈమె దోషి, ఈమె తప్పుడు చేసినటువంటిది, ఈమె పాపాత్మురాలు అని ఊరంతా కూడా చాటింపు వేసేటటువంటి భర్తలు ఎంతమంది మన కుటుంబాలలో, మన గ్రామాలలో, మన ఇళ్లల్లో లేరు. కానీ యోసేపు గారు చూడండి, ఆ తప్పును తన మీదనే వేసుకోవటానికి వెనుకంచె కూడా వెయ్యలేదు. అందుకే ఆయన నీతిమంతుడైపోయాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఈ యోసేపు గారి గురించి తెలియచేసుకోవాలి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తండ్రిగా బిడ్డను ఏ రీతిలో పెంచాలో మనందరికీ కూడా ఒక ఆదర్శప్రాయమైనటువంటి తండ్రి. ఈ రోజున మన బిడ్డలు రోజు స్కూలుకు పోయి ఆదివారం పూటనే వాళ్ళకి సెలవు దొరికేది. ఆదివారాలు మనకు దివ్య బలి పూజలు ఎక్కువగా జరిగేటటువంటి సమయం. తండ్రులముగా మనం ఏం చేస్తాం? ఇళ్లలో ఏం చేస్తాం తండ్రులుగా? ఈ ఒక్కరోజే మా ఊడికి సెలవు దొరికింది, ఈ ఒక్కరోజే మా అమ్మాయికి సెలవు దొరికింది, వారమంతా పెద్ద పెద్ద బ్యాగులు మోసుకెళ్తుంది, పెద్ద పెద్ద హోంవర్కులు చేస్తుంది, పెద్ద పెద్ద కష్టపడుతుంది, చదువుతుంది, ఎరగదీస్తున్నారు అని చెప్పేసి పొనుక్కొనిద్దాంలే, నిద్రపోనిద్దాంలే అని చెప్పేసి దివ్య బలి పూజ జరుగుతూ ఉన్నా కానీ వాళ్ళని ఇంటి దగ్గరే మంచం మీదనే అలాగా వదిలేసేసిస్తూ ఉంటాం. ఎలాగ వారికి భక్తిష్ఠులు అనేటటువంటి వలవరుస్తూ ఉంటాయి. ఒకప్పుడు మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు జపమాల చెప్పనదే అన్నం తినేటటువంటి వారు కాదు. కుటుంబ ప్రార్థన చేసుకుందే పనికి బయలుదేరేటటువంటి వారు కాదు. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన చేసుకుందే పనులను ప్రారంభించేటటువంటి వాళ్ళు కాదు. ఈ రోజుల్లో మనకున్నటువంటి బిడ్డలకు ఉన్నటువంటి విశ్వాసం ఏ రీతిలో ఉన్నది, మన పూర్వీకుల విశ్వాసం ఏ రీతిలో ఉన్నది, వ్యత్యాసాన్ని చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. కారకులు ఎవరు? మన పక్కింటోళ్ళ మీద వేద్దామా ఈ నెపాన్ని, లేదా మన గురువుల మీద వేద్దామా ఈ నేరారోపణను? మన బిడ్డలు ఆధ్యాత్మిక ఎదగటం లేదంటే లోపం ఎవరిది? కన్నటువంటి తల్లిదండ్రులైనటువంటి మనదే ప్రియ దేవుని బిడ్డలారా బాధ్యత. ఈ రోజుల్లో దివ్య బలి పూజలను మనం అలవాటు చెయ్యం, సత్యోపదేశ తరగతులను మనం అలవాటు చెయ్యం, దేవుని యందు జపాలను మనం నేర్పించాం. ఈ రోజుల్లో A²+B²+2AB A+B² అని మనం చెప్తూ ఉంటాం. ఏ తల్లైనా ఏ తండ్రి అయినా బిడ్డను ఒడిలో కూర్చోబెట్టుకొని స్లీవ గుర్తు వేయించడం నేర్పించే తల్లిదండ్రులు ఎవరన్నా ఉన్నారా ఈ రోజుల్లో? బిడ్డలను ఒడిలో కూర్చోబెట్టుకొని లేదా ప్రక్కన కూర్చోబెట్టుకొని పరలోక జపాన్ని నేర్పించేటటువంటి మంచి ఆదర్శప్రాయమైనటువంటి తల్లిదండ్రులు ఎవరన్నా ఉన్నారా? పెళ్ళోడు అన్నం తినకపోతే ఇదిగోరా ఫోను అని ఆట బొమ్మలు పెట్టి చిట్టి చిలక మా అమ్మ కొట్టిందని రైమ్స్ పెట్టి ఆహారాన్ని తినిపించేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ప్రక్కనే కూర్చోబెట్టుకొని జపాలు నేర్పించేవారు, సత్యోపదేశ తరగతులను తీసుకునేటటువంటి తల్లులు తండ్రులు ఎవరన్నా ఒకళ్ళన్నా యోసేపు లాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎవరన్నా ఉన్నారా అలాంటి తల్లిదండ్రులు? అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మన బిడ్డలు ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఎంతో గొప్పదైనటువంటి లోపాన్ని పొందుకున్నటువంటి వారు. ఈ రోజుల్లో మన పిల్లల్ని మనం గుడికి తీసుకొచ్చేది ఏదో జ్ఞానస్నానం ఇప్పించడానికి, ఏదో ప్రథమ దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి. మరలా వాళ్ళు ఏదన్నా 10th క్లాస్ పరీక్షలు వస్తేనో, ఇంటర్మీడియట్ పరీక్షలు వస్తేనో, ఒరే గుడికి రారా బాబా, కాసేపు గుడిలో కూర్చో ప్రార్థన చేసుకో, దేవుడు నీకు 100కి 100 మార్కులు ఎత్తారని చెప్పడం. మళ్ళా వాళ్ళని తీసుకొచ్చేది ఇక పెళ్ళిళ్ళకి, ఏదన్నా ఫంక్షన్లకి మాత్రమే మనం దేవాలయానికి తీసుకొస్తూ ఉన్నది. ఎలా మనం మంచి తల్లిదండ్రులుగా పేరు ప్రఖ్యాతులు పొందుకుంటూ ఉంటాం? ఎలా మన బిడ్డలు మారుతూ ఉంటారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది గురువులతో చెప్తుంటారు, అయ్యా మా అబ్బాయి మాట వింటలేదు, మా అమ్మాయి చెప్పిన మాట వింటలేదు, కాస్త వారి కోసం ప్రార్థించండి అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఏడుపేదో వాళ్ళు చిన్నప్పుడే, పసి వయసులో ఉన్నప్పుడే వాళ్ళకి దేవుని యందు భయాన్ని భక్తిని గనక నేర్పిస్తే ఈరోజు మనం ఏడవలసిన అవసరం